తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని ప్రజాభవన్ వద్ద బాధిత అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రుల చుట్టూ తిరిగి తమకు ఓపిక నశించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు హామీ ఇచ్చిందని హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఉద్యోగ భర్తీల విషయంలో జీవో 46ను రద్దు చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని వెంటనే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేనా? లేచేది లేదా? ఎందుకట్లా అంత మంకు పట్టు పట్టారు? ఎంతసేపు కూర్చుంటారు బ్రో ఇట్లా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.